పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 19వ వచనము నుండి 27వ వచనం వరకు. కనుక మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేటివాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును, అవి నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచునని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు వగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలార, ఈనాటి సువార్త పఠనంలో ప్రభువు పునరుత్థానాన్ని గురించి, జీవాన్ని గురించి ప్రభు బోధిస్తూ ఉన్నాడు. లాజరు మరణించి 4 దినములైన తరువాత లాజరు మరణ వార్త విన్నటువంటి ప్రభు లాజరు దగ్గరికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్తలో 11వ అధ్యాయం 20వ వచనంలో, యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. ప్రియులారా, క్రీస్తు ప్రభువుకి ఎదురు వెళ్ళినటువంటి మార్తమ్మని మనం చూస్తూ ఉన్నాం. జీవమునిచ్చేటటువంటి దేవునికి ఎదురు వెళ్ళింది మార్తమ్మ. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, లూకా సువార్తలో 7వ అధ్యాయం 14వ వచనంలో, నాయను అనేటటువంటి గ్రామంలో ఒక వితంతువు యొక్క కుమారుడు మరణించినప్పుడు తల్లి లేక లేక కలిగినటువంటి కుమారుడు మరణించాడని తెలుసుకొని విలపిస్తూ, నేను ఒంటరి దాన్ని అయిపోయాను అని బాధపడుతున్నటువంటి, శోక సంద్రములో మునిగిపోయినటువంటి ఆ తల్లి యొక్క రోదన, ప్రభువు మరణించినటువంటి ఆ బిడ్డను లేపుతూ ఉన్నాడు. మరణించినటువంటి వాడిని జీవవంతుణ్ణి చేస్తూ ఉన్నాడు. ప్రభువు ఇక్కడ చేసినటువంటి పని మనం చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, ప్రభువు పాడెను ఎత్తుకొని వెళుతున్నటువంటి వారికి ఎదురు వెళ్ళాడు. ముందుకు సాగి పాడెను తాకెను అని లూకా సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుకుంటాం. ముందుకు సాగి పాడెను తాకెను. ముందుకు సాగి పాడెను తాకటం అంటే మరణానికి ఎదురు వెళ్ళి ఆ మరణాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే తాకుతున్నాడు. ప్రియులార, తర్వాత వచనంలో చూస్తే, వెంటనే దానిని మోయుచున్న వారు నిలిచిపోయిరి. మరణాన్ని ఆపాడు. సమాధుల ప్రాంగణములోకి తీసుకువెళ్ళబడుతున్నటువంటి ఆ భౌతిక దేహాన్ని, పార్థివ దేహాన్ని ఆపి అతనిని జీవవంతుణ్ణి చేశాడు. ప్రియులార, పాడెను తాకినటువంటి ఆ పాడెకే స్వస్థతావరం పొందుకొని పాడె మీద పడుకున్నటువంటి యువకుడు జీవవంతుడై లేచాడు. ప్రభు మరణానికి ఎదురు వెళ్ళాడు. మరణం సంభవిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు తన జీవితంలో కూడా హీ డిడ్ నాట్ గో బ్యాక్వర్డ్, హీ వెంట్ ఫార్వర్డ్. మరణాన్ని చూసి భయపడలేదు, ముందుకు సాగాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క చిత్తం.
నేను నమ్ముకున్నటువంటి నా తండ్రి నన్ను అనాథను చెయ్యడు అన్న విశ్వాసం క్రీస్తు ప్రభువుది ప్రియులారా. ఇక్కడ ప్రభు మరణానికి ఎదురు వెళ్ళి ఆ పాడెను తాకాడు, మరణించినటువంటి వాడు జీవవంతుడయ్యాడు. మరణానికి ఎదురు వెళ్ళినటువంటి ప్రభును చూశాం. కానీ ఈనాటి సువార్త పట్టణంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం, యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళాను. ఇందాకడ వచనంలో ప్రభు మరణానికి ఎదురు వెళ్ళాడు, ఇప్పుడు మార్తమ్మ ప్రభుకి ఎదురు వెళ్తుంది. అంటే జీవమునిచ్చేటటువంటి, జీవమును ఇయ్యబోతూ ఉన్నటువంటి ప్రభుకి ఎదురు వెళ్ళింది. ప్రభు దగ్గరకు రావటం, ప్రభువే మరణించినటువంటి వారి దగ్గరికి వెళ్ళటాన్ని మనం చూస్తున్నాం ప్రియుల. మరొక సందర్భంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి ఒక బాలిక చనిపోతే ఆ వచనాలను మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో ఆయన లోపలికి ప్రవేశించి, గది లోపలికి ప్రవేశించి, ఆ బాలిక చనిపోయింది అని గదిలో మంచం మీద పడుకోబెట్టి ఇంటిలో ఉన్నటువంటి వారు, బంధుమిత్రాదులు, పొరుగు వారందరూ కూడా ఆమె పాడెను తయారు చేస్తూ బాకాలు తీసుకొని, బోర్రలు తీసుకొని, పిల్లన గ్రోవులు తీసుకొని ఊదుతూ ఆమెను సాగనంపటానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభు గది లోపలికి వచ్చి ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం, బాలిక చెయ్యి పట్టుకొని ఆమెను పట్టుకున్నాడు. ఇందాకడ పాడె పట్టుకుంటేనే జీవంతో లేచాడు. ఇక్కడ ప్రభు బాలిక చెయ్యి పట్టుకున్నాడు, బాలిక లేచింది. లేచిన వెంటనే ఆమె చేసింది 42వ వచనం, వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభువు మరణాన్ని గెలిచాడు. ప్రియులారా, ఆ ప్రభువుని మించినటువంటి గొప్ప శక్తి వ్యక్తి కథోలిక క్రైస్తవులుగా మనం ఇంకా ఎక్కడ కూడా చూడలేం. మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. ప్రియులారా, ఇనుము చాలా గట్టిగా ఉంటుంది. ఇనుము అనుకుంటుంది నన్ను ఎవరూ వంచలేరని. కానీ ఇనుము ఎప్పుడైతే అగ్నితో కలుస్తుందో ఇనుము కరిగిపోతుంది. అంటే ఇనుము కంటే అగ్ని చాలా గొప్పది. అగ్ని అనుకుంటుందంట నేను చాలా గొప్పదాన్ని అని, కానీ అగ్నిని ఆర్పగల శక్తి నీటికి ఉంది. నీరు అనుకుంటుందంట నేను అగ్నిని ఆర్పగలుగుతున్నాను, నీరు నేను గొప్పది అనుకుంటుందంట, కానీ నీరుని ఆవిరి చేయగల శక్తి గాలికుంది. గాలి అనుకుంటుందంట నేను నీటిని ఆవిరి చేయగలుగుతున్నాను, నన్నెవరూ ఏమి చేయలేరని గాలి అనుకుంటుందంట, కానీ గాలిని ఆపగల శక్తి కొండలకి, శిఖరాలకి, పర్వతాలకు ఉన్నాయి. కొండలు శిఖరాలు అనుకుంటున్నాయంట మేము గాలిని ఆపగలుగుతున్నాం, మేము గొప్పవాళ్ళమని గర్వపడుతున్నాయంట. కానీ ఆ కొండలను, శిఖరాలను కూడా పగలకొట్టి సమాంతరం చేస్తున్నాడు మనిషి. కొండల కంటే మనిషి గొప్పవాడు. మనిషి అనుకుంటున్నాడంట నేను గొప్పవాడిని, కానీ ఆ మనిషిని కూడా వచ్చి జయించింది మరణం. మరణం అనుకుంటుందంట నేను మనిషిని, దేవుని యొక్క ప్రతిరూపాన్ని నేను జయించగలిగాను, నేను గొప్పదాన్ని అని మరణం విర్రవీగుతుంది ప్రియుల. కానీ ఆ మరణాన్ని వచ్చి జయించింది క్రీస్తు ప్రభు. అందుకే ఇక ఈ ప్రభువుని జయించిన శక్తి వ్యక్తి ఇక ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా కూడా లేరు. అందుకే ఇనుము కంటే, అగ్ని కంటే, నీరు కంటే, గాలి కంటే, కొండల కంటే, మనిషి కంటే, మరణం కంటే యేసు ప్రభు గొప్పవాడు. అటువంటి గొప్పవాడైనటువంటి ప్రభు ఈరోజు సువార్త పట్టణంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. నిత్య జీవితం. ప్రియుల, సృష్టి ఆరంభంలో యావే దేవుడు ఆదాము యొక్క ముక్కు రంధ్రాలలోకి జీవవాయువును ఊదాడు. క్రీస్తు ప్రభు
పరిశుద్ధాత్మను తన యొక్క శిష్యులందరూ కూడా భయంతో గదిలో ఉంటే వారి మధ్యలో నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని పలికి వారి మీద కూడా శ్వాస ఊదాడు. సృష్టి ఆరంభంలో తండ్రి ఊదాడు, అది జీవవాయువు. క్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మను వారి మీదకు పంపిస్తూ శ్వాస ఊదాడు, అది జీవవాయువు. ఇది నిత్య జీవవాయువు. దానికి ముగింపు ఉంది, దీనికి ముగింపు లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారమై మహిమలోకి ప్రభుతో పాటు వెళ్ళగలుగుతాము. కాబట్టి ప్రియులారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా మనం దేనికి కూడా భయపడకుండా ప్రభు ఎలాగైతే ముందుకు సాగాడో మనం కూడా ప్రభునిలో, ప్రభుని నామములో, ప్రభుని యొక్క వాక్యములో, ప్రభుని యొక్క మార్గములో, ప్రభుని యొక్క సత్యములో, ఆయనలో నడుద్దాం, దీవెనలను పొందుకుందాం. ప్రభువు మేము దీవించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.